స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో నేను మీకు 3 టర్మ్స్ గురించి చెప్పబోతున్నాను. ఒకటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఏంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ? ఫస్ట్ది వచ్చేసి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఏంటి అని అంటే ఫ్రీ ఫాల్ లేదా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటి, లేకపోతే ఫ్రీ ఫాల్ అంటే ఏంటి అనేది చెప్పబోతున్నాను. మూడోది వచ్చేసి వెయిట్ గురించి చెప్పబోతున్నాను. సో మొదట దేని గురించి చెప్తాను, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురించి మాట్లాడతాను. ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనము దేంతో చూపిస్తామంటే స్మాల్ జీ తోటి చూపిస్తాం. స్మాల్ జీ తోటి చూపిస్తాం అనమాట. సో వాట్ ఈస్ దిస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ని కొంత ఎత్తు నుంచి వదిలేశారనుకోండి, సో కొంత ఎత్తు నుంచి ఏమంటున్నాను, వదిలేయమంటున్నాను, అంటే డ్రాప్ చేయమంటున్నాను. డ్రాప్ విసిరేయమనట్లేదు, త్రో చేయమనట్లేదు. త్రోయింగ్కి డ్రాపింగ్కి తేడా ఏంటి అంటే, త్రో అంటే మనం కొంత వెలాసిటీని ఇస్తాం, డ్రాపింగ్ అంటే మనం ఏమీ వెలాసిటీని ఇయ్యము. ఓకే, సో ఒక వస్తువుని మనం గాల్లో వదిలిపెట్టినప్పుడు అంటే స్టార్టింగ్లో ఏమీ వెలాసిటీ ఇవ్వడం లేదు. సో అయితే ఆ బాడీ ఏమీ వెలాసిటీ ఇవ్వలేదు కాబట్టి అక్కడే ఉంటుందా అంటే అక్కడే ఉండదు. ఏమవుతుంది, టువర్డ్స్ ద ఎర్త్ ట్రావెల్ చేస్తుంది. సో ఈ విధంగా కిందకి మూవ్ అవుతూ గ్రౌండ్కి రీచ్ అవుతుంది. సో అంటే సున్నా వెలాసిటీ ఉండేది పోను తన వెలాసిటీని పెంచుకుంటూ పోతుంది. అంటే వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ చేంజింగ్ అనమాట. వెలాసిటీ చేంజ్ అయింది అంటే ఏంటి, యాక్సలరేషన్ ఉన్నట్లు. ఎందుకు అంటే యాక్సలరేషన్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాక్సలరేషన్. సో మనకు వెలాసిటీ చేంజ్ అయిందంటే అర్థము యాక్సలరేషన్ ఉన్నట్లు. సో యాక్సలరేషన్ అక్వైర్డ్ బై ద బాడీ వెన్ గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్. అసలు ఆ బాడీని పైన వదిలిపెడితే అది కిందకి పడిపోతుంది అంటే డ్యూ టు గ్రావిటేషన్ ఫోర్స్ వలన మనకు అది కిందకి ఫాల్ అవుతుంది. సో దిస్ యాక్సలరేషన్ అక్వైర్డ్ బై ద బాడీ డ్యూ టు యాక్షన్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఇట్. ఆ వస్తువు మీద గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేయడం వలన మనం అది అక్వైర్ చేసేటటువంటి యాక్సలరేషన్ ఏమంటామంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అంటాం. ఆ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని స్మాల్ జీ తోటి చూపిస్తాం. ఈ స్మాల్ జీ యొక్క వాల్యూ ఎంత అంటే, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క వాల్యూ ఎంత అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎస్ఐ సిస్టంలో, లేదా 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ ఫ్రీ ఫాల్ అంటే ఏంటి? ఫ్రీ ఫాల్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఫ్రీ ఫాల్లో ఉంది అని ఎప్పుడు అంటాం, లేదా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటి? వాట్ ఈజ్ మైండ్ బై ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, లేదా వాట్ ఈజ్ ఫ్రీ ఫాల్ అంటే ఏంటి, లేదా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంది అని చూడండి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ని కొంత ఎత్తులోంచి డ్రాప్ చేసాం అనుకోండి. డ్రాప్ చేస్తే అది ఏమవుతుంది, నేరుగా వచ్చి కిందకి పడిపోతుంది. సో కిందకి పడాలి అంటే దాని మీద ఏం పనిచేస్తుంది, గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది. సో మనము ఒక వస్తువుని డ్రాప్ చేసినప్పుడు మనం ఏమీ ఫోర్స్ ఇవ్వట్లేదు అంటే దాని వెలాసిటీ జీరోగా ఉంటుంది. సో అది కింద పడుతుంది, దేని వలన పడుతుందంటే గ్రావిటేషన్ ఫోర్స్ వలన పడుతుంది. సో ఏ వస్తువు మీద అయితే ఓన్లీ గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుందో దాన్నే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని అంటాము. సో ఆ విధంగా ఆ బాడీకి ఫ్రీ ఫాల్ ఉంది అని అంటాం. సో ఏ బాడీ విచ్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ సర్టెన్ హైట్ అండ్ except gravitational force, no other force is acting on it, means it is a freely falling body. So a body which is dropped from certain height on which only gravitational force acts on it and no other force acts on it is called freely falling body. అటువంటి బాడీకి ఫ్రీ ఫాల్ ఉంది అని అంటాం అనమాట. సో ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ మీద ఓన్లీ గ్రావిటేషన్ ఫోర్స్ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో యాక్సలరేషన్ వాల్యూ ఎంత అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ. దీనికి స్టార్టింగ్లో వెలాసిటీ యూ ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి స్టార్టింగ్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు 0 అని అంటాం అనమాట. ఓకే, జనరల్గా మనకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ 3 తెలుసు. ఏంటి, V ఈక్వల్, అఫ్కోర్స్ 4 తెలుసు, V ఈక్వల్ టు U+AT అనేది. ఇప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే V ఈక్వల్ టు GT అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ V² - U² ఈక్వల్ టు 2AS అని చెప్పి తెలుసు. ఇదేమవుతుందంటే V² ఈక్వల్ టు U వాల్యూ 0 కాబట్టి అది రాయము, 2A అంటే G కాబట్టి G, S అంటే
ఎస్ లేదా వై అని అంటాం, డిస్ప్లేస్మెంట్ని వైతో చూపిస్తే. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేది ఇంకొక ఈక్వేషన్. సో దీని నుంచి ఏం రాయొచ్చు అంటే ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, వై ఈక్వల్ టు యూ అంటే 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ప్లస్ అంటే ప్లస్, హాఫ్ ఏ అంటే జీ ఇంటూ టీ స్క్వేర్. సో మనకు మూడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏమవుతాయంటే, సో వి ఈక్వల్ టు జీటీ అనేది ఒక ఈక్వేషన్ ఆఫ్ మోషను, వి స్క్వేర్ ఈక్వల్ టు 2GY అనేది ఇంకొక ఈక్వేషన్ ఆఫ్ మోషను, y ఈక్వల్ టు హాఫ్ GT స్క్వేర్ అనేది ఇంకొక ఈక్వేషన్ ఆఫ్ మోషను. ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉంది, డిస్ప్లేస్మెంట్ ఇన్ ది nth సెకండ్లో డిస్ప్లేస్మెంట్. సో ఎస్ఎన్ ఈక్వల్ టు ఏంటి, యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. సో వై ఇక్కడ ఇదేం రాస్తాం అంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ ది nth సెకండ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో యూ అంటే 0 కాబట్టి 0 పెడతాను, ఏ అంటే జీ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. సో డిస్ప్లేస్మెంట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఇన్ ది nth సెకండ్కి ఫార్ములా జీ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, సో మనకు ఏమేమంటే వి ఈక్వల్ టు జీటీ, వి స్క్వేర్ ఈక్వల్ టు 2GY, వై ఈక్వల్ టు హాఫ్ GT స్క్వేర్ అండ్ yn ఈక్వల్ టు జీ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. వీటిని యూస్ చేసి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తే చేయాలి. ఓకే, సో తర్వాత లాస్ట్ మీకు దేని గురించి చెప్తానంటే వెయిట్ గురించి చెప్తాను. వెయిట్ని జనరల్గా మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే డబ్ల్యూ తోటి రిప్రజెంట్ చేస్తాం. వెయిట్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, డబ్ల్యూ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఈ వెయిట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఫోర్స్ విత్ విచ్ ద బాడీ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ఇట్స్ వెయిట్ అని అంటాం. సో వాట్ ఈజ్ వెయిట్, ఫోర్స్ విత్ విచ్ body is attracted towards the earth. Force with which the body is attracted towards earth is called its weight అని అంటాం, its weight. ఈ వెయిట్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే డబ్ల్యూ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఈ వెయిట్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే డబ్ల్యూ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో అసలు ఈ వెయిట్ అంటే ఏమిటి, బై డెఫినేషన్ ఇట్ ఈజ్ ఎ ఫోర్స్ విత్ విచ్ ఇట్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్ అని అన్నాం. ఫోర్స్ ఫార్ములా ఏమని చెప్పి తెలుసు, మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని చెప్పి తెలుసు. సో మాస్ ఆఫ్ ఎ బాడీ ఎమ్ అనుకోండి, ఒక బాడీ ఎర్త్ వైపు పోతుంది అని అన్నప్పుడు ఎర్త్ వైపు అట్రాక్ట్ అవుతుంది అంటే దేని వలన అట్రాక్ట్ అవుతుంది, గ్రావిటేషన్ ఫోర్స్ వలన అట్రాక్ట్ అవుతుంది. సో ఒక వస్తువు మీద గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటే దానికి ఉండేటటువంటి యాక్సలరేషన్ ఎంత అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పి తెలుసు. దాన్ని మనం జీతో రిప్రజెంట్ చేస్తామని చెప్పి తెలుసు. కాబట్టి వెయిట్కి ఫార్ములా ఏంది అంటే ఎంజీ. వెయిట్కి ఫార్ములా ఏంది అంటే డబ్ల్యూ ఈక్వల్ టు వెయిట్కి ఫార్ములా ఏంటంటే డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ. సో ఇక్కడ రెండు టర్మ్స్ వేరే వేరే, ఒకటి మాస్ వేరు, వెయిట్ వేరు. మాస్ అంటే అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రజెంట్ ఇన్ ద బాడీ ఈజ్ కాల్డ్ ఇట్స్ మాస్. దానికి ఏంటి అని అంటే యూనిట్స్ వచ్చేసి కేజీ. కానీ వెయిట్ అంటే ఏంది, ఫోర్స్ విచ్ ద బాడీ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ఇట్స్ వెయిట్. దాన్ని డబ్ల్యూతో చూపిస్తాం. దానికి యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్. దానికి యూనిట్స్ ఏంది న్యూటన్ అని రాస్తాం. ఓకే, సో మన బాడీ యొక్క వెయిట్ ఎంత అంటే సమ్ ఎక్స్ న్యూటన్, 10 న్యూటను, 50 న్యూటను, 30 న్యూటను ఏదో ఇలా చెప్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వర్డ్స్ వెయిట్, acceleration due to gravity and free fall. Okay, with the next video I'll continue this topic.